నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలో అంది వచ్చిన అవకాశాన్ని భారత్ చేజార్చుకుందా? లొంగిపోతానని చెప్పిన దావుద్ను భారత్కు రప్పించడంలో మన ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారా? బిన్ లాడెన్ విషయంలో అమెరికా ఎట్లా వ్యవహరించింది? లాడెన్ టు దావుద్ ఇవాల్టి మన డిస్కషన్. ఇందులో పాల్గొనేందుకు మనతో ఉన్నారు ఐక్యరాజ్య సమితి మాజీ భద్రతా సలహాదారు, సీనియర్ ఐపీఎస్ అధికారి కేసిరెడ్డి గారు, అట్లాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎంవి కృష్ణారావు గారు ఉన్నారు. మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంద్రసేన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. అట్లాగే కన్నెగంటి రమేష్ కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ చర్చలో మీరు పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.com పోస్ట్ చేయవచ్చు. let us enter into the topic now. ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టడంలో అమెరికాకు పాకిస్తాన్ అద్భుతమైన అవకాశం కల్పించిందా? దావుద్ ఇబ్రహీం విషయంలో అంది వచ్చిన అవకాశాన్ని భారత్ చేజార్చుకుందా? దావుద్ కేసు హ్యాండిల్ చేసే విషయంలో ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందా? పొరపాటు ఎక్కడ జరిగింది? ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చాలా ఈజీగా మట్టుపెట్టిందా? ఆపరేషన్ జెరినిమో అంతా కట్టుకథేనా? అట్టహాసంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిందంతా ఉత్తిదేనా? ఉద్దేశపూర్వకంగా పాకిస్తానే లాడెన్ను అమెరికాకు అప్పగించిందా? ఈ అంశాలపై అంతర్జాతీయ వార్తా సంస్థ CNN ఆసక్తికర కథనాల్ని అందించింది. ఏదైతేనేం ఒసామా బిన్ లాడెన్ను అమెరికా మట్టుపెట్టింది. మరి వందల మంది మరణానికి కారకుడైన దావూద్ ఇబ్రహీంను భారత్ పట్టుకోగలదా? విచిత్రంగా బిన్ లాడెన్ మాదిరే దావూద్ ఇబ్రహీం దాక్కున్నది పాకిస్తాన్లోనే. దావూద్ ఉనికిపై పాకిస్తాన్ ఏం చెబుతున్నా అంతర్జాతీయ సమాజం మాత్రం అతను ఉన్నది పాక్లోనే అని అనేకసార్లు అభిప్రాయపడింది. 2011లో బిన్ లాడెన్ను పట్టించిన పాకిస్తాన్ అదే సూత్రాన్ని దావూద్కు ఎందుకు వర్తింపచేయలేకపోయిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. इसके बारे में तो मैं यही कह सकता हूं कि वो साहब पाकिस्तान में नहीं है. इससे ज्यादा मैं क्या कहूं. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారైన దావూద్ ఇబ్రహీం భారత్లో ఉంటే తనను ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో పాకిస్తాన్లో దాక్కున్నాడు. అక్కడి ప్రభుత్వం కూడా దావూద్కు ఆశ్రయమిచ్చి సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం ఇటీవలే వెలుగు చూసింది. పాక్ ప్రభుత్వం ఎక్కడ తనను భారత్కు అప్పగిస్తుందోననే భయంతో దావూద్ తాను లొంగిపోతానని సిబిఐకి వర్తమానం పంపాడు. అయితే సిబిఐ పెద్దలు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. లొంగిపోయేందుకు దావూద్ పెట్టిన ఆంక్షలకు అంగీకరించలేదని సిబిఐ వర్గాలన్నాయి. తమ దేశాన్ని వణికించిన లాడెన్ను అమెరికా పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించి సఫలమైంది. సరిగ్గా భారత్ అక్కడే విఫలమైంది. అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుందనే వాదనలున్నాయి. దావూద్ను పట్టుకోకపోవడం వల్లే 2 దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదంతో తల్లడిల్లుతోందన్నది వాస్తవం. బిన్ లాడెన్ కోసం అమెరికా అనుసరించిన వ్యూహాన్ని భారత్ దావూద్ కోసం ఇప్పటికైనా ఆచరిస్తుందా? దావూద్ విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటికీ వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతూనే ఉన్నాయి. దావూద్ ఎక్కడున్నాడో తెలియదని ఓ రోజు, తెలుసని మరుసటి రోజు, ఎక్కడున్నా పట్టుకుని తీరతామని మరో రోజు, ఇలా పొంతనలేని సమాధానాలతో ప్రభుత్వ పెద్దలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. దేశానికి శత్రువైన దావూద్ విషయంలో రాజీలేని ప్రయత్నాలు చేయకుండా కప్పదాటు వ్యవహారాలు సాగించడం భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దావుద్ ఇబ్రహీం కోసం చాలా కాలంగా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఆయన భారతదేశంలో లేకుండా పక్క దేశమైన పాకిస్తాన్లో ఆయన తలదాచుకున్నట్టుగా వార్తలున్నాయి. అయితే పాకిస్తాన్ అధికారికంగా దీన్ని కొట్టిపారేస్తూ ఉన్నది, మా దగ్గర లేడని చెప్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో బిన్ లాడెన్ విషయంలో అమెరికా అనుసరించిన వ్యూహాన్ని పాకిస్తాన్ నుంచి దావూద్ను రప్పించే విషయంలో భారతదేశం అనుసరించలేదని ఒక అపవాదు, ఒక విమర్శ ఉన్నది.
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దావుద్ ఇబ్రాహింను పట్టి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నారని చెప్తూ ఉన్నారు. సిబిఐకి ఒక దశలో దావుద్ తాను లొంగిపోతానని సమాచారం పంపినప్పటికీ దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాన్ని సీరియస్గా పట్టించుకోలేని, సిబిఐ కూడా దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. ఇటీవలే ఒక సిబిఐ రిటైర్డ్ అధికారి రాసిన పుస్తకంలో దాని గురించి కృష్ణారావు గారితో మాట్లాడదాం, అట్లాగే రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. కృష్ణారావు గారు చెప్పండి, దావుద్ ఇబ్రాహింను పట్టుకోవాలనే విషయంలో అంత సీరియస్గా లేదు కేంద్ర ప్రభుత్వం. అది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే దావుద్ ఇబ్రాహింను పట్టి తేవడంలో అలసత్వం వహిస్తున్నాయి ప్రభుత్వాలని చెప్పి ఒక విమర్శ ఉన్నది. అంటే అలసత్వం అందామా, అసమర్థత అందామా, భారతదేశం ఇంకొక సావరిన్ కంట్రీలో తన యొక్క పెత్తనం చలాయించలేదు. అది అమెరికా చలాయించగలిగింది. ఎందుకంటే గత 60 ఏళ్లుగా వాళ్ళు పాకిస్తాన్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ పాలిటిక్స్లో అమెరికా పెత్తనమే చెల్లుతుంది. అమెరికా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది వాళ్ళ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎవరు, ఎంతకాలం ఉండాలి. మన ఇండియాలో లాగా వాళ్ళు ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 62 రిటైర్ అయిపోవాలని ఉండదు. పాకిస్తాన్లో ముషరఫ్ 10 ఏళ్ళు చేశాడు, జనరల్ ముషరఫ్. ఖయానీ అని ఆయన తర్వాత వచ్చిన అతను 6 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా కూడా దే ఆర్ చోజన్ బై ది యుఎస్ గవర్నమెంట్. వీడైతే మనకు సూటబుల్గా ఉంటాడు అని. సో యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు ఉన్న పాకిస్తాన్ మీద ఉన్న పట్టు ఇండియాకు ఉండదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి ఏమి ఇచ్చింది ఏం లేదు. మోర్ ఓవర్ వాడు శత్రువులు. ఇంకా రెండవది, ఈ సిబిఐ గురించి అన్నారు. నీరజ్ కుమార్ అని అతను ఒక 20 ఏళ్ల క్రితం 1991 ఆ టైంలో ఎస్పీగా పనిచేశాడు సిబిఐలో. ఆ టైంలో బహుశా ఆయన ఆ కేసు హ్యాండిల్ చేసి ఉంటాడేమో తెలీదు. అయితే ఆయన మర్రోజు ఏమన్నాడంటే, ఐ వాజ్ మిస్కోటెడ్, హీ నెవర్ అప్రోచ్డ్ అస్, హీ నెవర్ వాంటెడ్ టు సరెండర్ అన్నాడు. మనకు తెలియదు ట్రూత్ ఏంటో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దావుద్ లాంటి మనిషి, ఆఫ్టర్ ఆల్ హూ ఇస్ దావుద్, ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు, కటిక దరిద్రం అనుభవించాడు ముంబై సిటీలో. అతను చాలా బీదతనంతో ఉండడం వల్ల ఎలాగోలాగా డబ్బులు సంపాదించాలి. అది ఇల్గాటనా వెల్గాటనా, మంచి పద్ధతి ద్వారానా లేక చెడు పద్ధతి ద్వారానా పట్టించుకోలేదు. అందువల్ల అతను క్రిమినల్ అయిపోయాడు. అతను ఒక రౌడీ, సెటిల్మెంట్స్ చేసేవాడు. కొంతకాలానికి సెటిల్మెంట్ చేసే వాళ్ళకి లీడర్గా అయ్యాడు. ఈ ఆజంగఢ్ అని ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా ఉంది. ఆ జిల్లా నుంచి వచ్చిన కొంచెం పాపం కడుబేద వారు బాంబేలో ఫుట్పాత్ల మీద అది ఉంటారు, వాళ్ళని చేరదీసి వాళ్ళు గ్యాంగ్కి తయారు చేశాడు. దీనికి ఆపోజిట్గా ఇంకా కొన్ని గ్యాంగులు ఉంటాయి, వాళ్ళు ఫైర్ చేస్తారు, వీళ్ళు ఫైర్ చేస్తారు. అయితే ఆయన ఎందుకనో పాకిస్తాన్ అయితే బాగుంటుంది అని పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఐఎస్ఐ యొక్క సంరక్షణలో అక్కడికి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వాళ్ళు చక్కగా అతను వాడుకున్నారు. బేసిక్గా అతని యొక్క మోటివేషన్ డబ్బు సంపాదించడం. అయితే అతన్ని ఈ బాంబే బ్లాస్ట్లో అలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాడుకున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. దావుద్ ఇబ్రాహిం కూడా నిందితుడే, కానీ అతను పట్టుకోవడానికి ఇంతవరకు సాధ్యం కాలేదు కాబట్టి ఆయన మీద ట్రయల్ జరగలేదు. ఏంటి రెడ్డి గారు చెప్పండి, మీరు అంతర్జాతీయ సమాజం చూసినారు, ఐక్యరాజ్య సమితిలో పనిచేసినారు, రష్యా, సిరియా వంటి దేశాల్లో కూడా పనిచేసినారు. ఇట్లాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ని దేశంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనను తర్వాత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వందలాది మంది చనిపోవడానికి కారకుడైన దావుద్ ఇబ్రాహిం లాంటి వాడిని పాకిస్తాన్ నుంచి ఈనాటి వరకు మనం తీసుకురాలేకపోవడానికి ప్రభుత్వాల అసమర్థత కారణమా, అలసత్వం కారణమా, ఏది కారణం అవుతున్నది? అమెరికా లాగా మనకు పాకిస్తాన్ మీద పట్టు లేకపోవడమా? అమెరికా లాడని తీసుకుపోయిందని ఇప్పుడే వస్తున్న కథనాలు ఇవి. అమెరికా లాడని తీసుకుపోయిందంటే ఆ తీసుకుపోయిన పద్ధతికి ఆ దావుద్ ఇబ్రాహింకి ఇండియా గవర్నమెంట్ తీసుకురావాల్సిన పద్ధతికి చాలా తేడా ఉందని చెప్పొచ్చు. వాళ్ళ ఎఫర్ట్స్లో అమెరికా చేసిన ఎఫర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేయలేదు. అది మీరు దావుద్ ఇబ్రాహింని వాళ్ళు యుఎస్ వాళ్ళు అంటారు డి కంపెనీ అంటారు. డి కంపెనీ, ఎస్. వాళ్ళు దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్. మీరు చూస్తే యుఎస్ రిపోర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ రిపోర్ట్స్లు చాలా ఉన్నాయి దావుద్ ఇబ్రాహిం మీద. రైట్ ఫ్రమ్ 1992 యాక్చువల్లీ దావుద్ ఇబ్రాహిం కృష్ణారావు చెప్పినట్టు
ఈజ్ ఎ క్రిమినల్ గ్యాంగ్ లీడర్ మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు. రాడికలైజేషన్ లేదు, మోటివ్ ఈజ్ ఓన్లీ మనీ మేకింగ్, సెటిల్మెంట్స్, లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని జడిపించడం, లేకుంటే మిగతా డైరెక్టర్లు ఇవ్వడం, కొంతమంది చంపిన, మర్డర్, కరప్షన్, ఇవన్నీ కూడా రకరకాల క్రైమ్స్ చేసి డబ్బులు సంపాదించేవాడు. బట్ 1993 మీరు చూస్తే దెర్ ఇస్ ఎ టర్న్, వాళ్ళ పూర్తిగా మార్పు వచ్చింది. 1992లో ఎప్పుడైతే బాబ్రీ మసీద్ వచ్చిందో ఆ రైట్స్ అయిన తర్వాత 1993లో మనం బాంబే రైట్స్ వచ్చినాయి, బాంబే బాంబింగ్స్ వచ్చినాయి. దానిలో 7 బ్లాస్ట్స్ వచ్చి నియర్లీ 300 పీపుల్ వర్ కిల్డ్. అప్పుడు దావూద్ ఇబ్రహం హ్యాండ్ దానిలో ఉన్నది క్లియర్గా తెలిసింది. తెలిస్తే వెంటనే వెన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైతే పట్టుకుందామని చూసిందో 1993లోనే దావూద్ ఇబ్రహం పారిపోయిన తర్వాత యుఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. 2003లో దే సెడ్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ అని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఇచ్చింది. వాట్ ఈస్ ద రియాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్? హౌ సీరియస్లీ వీ హ్యావ్ టేకెన్? అది ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ని తప్పులు ఎంచడం తప్ప ఆ సీరియస్గా తీసుకునేది లేదు. 2000 ఆఫ్టర్ 3 years చూస్తే మీరు బుష్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఆయన ఏమన్నాడు, దావూద్ ఇబ్రహం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నార్కో టెర్రరిస్ట్ ట్రాఫికర్ అని చెప్పాడు. దే హ్యావ్ సంథింగ్ లైక్ ఏ నార్కో టెర్రరిస్ట్ యాక్ట్ ఒకటి ఉంది, దానిలో దే ఆల్సో మానిటర్ గ్లోబల్ నార్కోటిక్ ట్రాఫికర్స్. ఇతన్ని గ్లోబల్ నార్కోటిక్ ట్రాఫికర్ అని డిజిగ్నేట్ చేశారు. అప్పుడు కూడా మనం వీ డింట్ రియాక్ట్. దీని తర్వాత మళ్ళీ యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, దావూద్ ఇబ్రహం పేరుని ఇతను అసోసియేట్ ఆఫ్ అల్ఖైడా అని చెప్పి అది కూడా ప్రకటించింది. వీటిలన్నిటి కూడా మనం స్పందించలేదు, ఎప్పుడు కూడా స్పందించినా కూడా ఏదో దానిపైన యాక్షన్ తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ లేదు. వేరేస్ మీరు కంపేర్ చేస్తున్నారు అమెరికా తీసుకున్న యాక్షన్ ఆన్ బిన్ లాడెన్, ఎక్కడో గుహల్లో ఉంటే దే డ్రోన్స్తో బాంబ్ చేశారు పూర్తిగా. దెన్ దే స్పెండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. మనకు సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, మన బ్యూరోక్రాటిక్ టసల్లో పడి వాళ్ళు అడిగింది ఇవ్వకపోవడం, వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయకపోవడం, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఒకసారి పొలిటికల్ డెసిషన్ తీయడం, ఒకసారి బ్యూరోక్రటీ రావడం, వీళ్ళందరితో ఈవెన్ దో వీ హ్యావ్ ఎఫిషియంట్ పీపుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఏం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. 2003 నుండి గ్లోబల్ ఇట్ ఈస్ నోన్ అబౌట్ దావూద్ ఇబ్రహం అండ్ 1993 నుండి వెళ్ళిపోయింది ఇండియా నుండి. బట్ వాట్ వీ హ్యావ్ డన్, వాట్ ది గవర్నమెంట్స్ హ్యావ్ డన్, ఇప్పుడు ఏదో సడన్గా ఏదో ఒక గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దామని చెప్పేసి ఏదో వీళ్ళేం చేయదని చెప్పడం కన్నా వాట్ వీ హ్యావ్ ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. అప్పటి నుంచి మనం ఏం చేసాం, ఎలా చేసాం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ టెర్రరిజం అన్నది మామూలు క్రైమ్ చేసినట్టు ఏదో 5 సంవత్సరాలు ఊరుకున్న తర్వాత ఎప్పుడో సడన్గా వీ వేకప్, నిద్ర నుంచి సడన్ లేచి వాళ్ళేది చేద్దామంటే కుదరదు. ఒక సంఘటన జరిగిన తర్వాత వెంటనే నీ జర్క్ రియాక్షన్ లాగా వచ్చి మళ్ళీ తర్వాత దాని గురించి మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అజ్మల్ ఖాన్ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ చూసుకుంటే మీరు, విచ్ ఈజ్ ద షిప్ దే స్టార్టెడ్ ఫ్రమ్ కరాచీ, అది దావూద్ ఇబ్రహం షిప్లో బయలుదేరి వాళ్ళు ఇంకొక ఫిషర్మ్యాన్ బోట్లోకి వచ్చారు. అప్పుడు కూడా then there is some follow. But do you think it is so easy to come from Karachi through sea way to Bombay? Yeah, there is they gave a detailed account. I am told, recently I was in Karachi. అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏమిటంటే అసలు కరాచీకి బాంబేకి మధ్యలో ఇటువైపు ఇండియన్ ఫోర్సెస్ కానీ అటు పాకిస్తాన్ ఫోర్సెస్ కానీ చాలా అలర్ట్గా ఉంటాయి, అట్లా దాటిపోవడానికి వీలే లేదని చెప్తాం. దేర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లమ్ ఆఫ్ దావూద్ ఇబ్రహం గ్యాంగ్ కేమ్. డి కంపెనీ ఏం చేసింది, వై అల్ఖైడా ఇస్ ఇంట్రెస్ట్ ఇన్ డి కంపెనీ, వీళ్ళకి దేర్ ఇస్ స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఓకే, ఈ స్మగ్లింగ్ రూట్స్ ద్వారా ఆ టెర్రరిస్ట్ని స్మగుల్ చేయడం, నాట్ ఓన్లీ ది మనీ, ఇట్ ఈస్ ఆల్సో ఆర్మ్స్ అండ్ స్మగ్లింగ్ ద టెర్రరిస్ట్. ది స్మగ్లింగ్ రూట్స్ హ్యావ్ బిన్ యూస్డ్. దాని గురించి ఇతను రాడికలైజేషన్ అయిన తర్వాత దావూద్ ఇబ్రహం ఇచ్చింది ఇది. సెకండ్ ఆస్పెక్ట్, ఒక ఈ అల్ఖైడా కానీ లేకుంటే ఎల్ఈటి, దీస్ ఆర్ ది 2 ఆర్గనైజేషన్ విత్ లష్కర్ ఏ తైబా, వీళ్ళిద్దరూ కూడా అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకున్నారంటే మనీ లాండరింగ్ కావాలి. ఇప్పుడు అమెరికన్ స్ట్రాటజీ గ్లోబల్ టెర్రరిజం
అటాక్ చేసింది, ఎలా చేసింది? ఫండ్స్ కంప్లీట్గా ఫ్రీజ్ చేయడం. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ మనీ. ఓకే. ఆర్మ్స్ స్మగ్లింగ్ ఈజ్ డిఫరెంట్. రాడికలైజేషన్ యూత్ని అట్రాక్ట్ చేసుకొని చాలా కష్టం. ఇక్కడ ఇస్ డీ కంపెనీ అంటే సంథింగ్ లైక్ 5,000 పీపుల్. ఇట్స్ నాట్ 1 man or 2 men. ఆల్ ఓవర్ ద ఏషియా దే స్ప్రెడ్ అవుట్ 5,000 పీపుల్ విత్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్స్ కూడా రిక్రూట్మెంట్లో హెల్ప్ ఉంది, వీళ్ళకి మనీ లాండరింగ్లో హెల్ప్ ఉంది. దే కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ, దే కెన్ ట్రాన్స్ఫర్ ద వెపన్స్, అండ్ ఆల్సో దే కెన్ ట్రాన్స్ఫర్ దే కెన్ స్మగుల్ సమ్ ఆఫ్ ద టెర్రరిస్ట్. సో ఈ కారణంగా పాకిస్తాన్ దావూద్ ఇబ్రాహింని భారతదేశానికి అప్పగించడంలో కొంత ఇది చేస్తున్నది అనుకోవచ్చునా? మనం మాట్లాడుకుందాం. మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంద్రసేన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడేందుకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనతో కన్నెగంటి రమేష్ కూడా జాయిన్ అయినారు, ప్రముఖ రక్షణ రంగ నిపుణులు. వారితో కూడా మాట్లాడదాం. ఇంద్రసేన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా పాకిస్తాన్ నుంచి చేసుకుపోగా లేనిది దావూద్ ఇబ్రాహింని ఎందుకు భారతదేశం తీసుకురాలేకపోతున్నది, పాకిస్తాన్ నుంచి ఎందుకు కైవసం చేసుకోలేకపోతున్నది అనే విషయంలో మాట్లాడుకుంటున్నాం. రమేష్ గారు చెప్పండి, ఒసామా బిన్ లాడెన్కు దావూద్కు తేడా ఏం లేదు? ఒసామా బిన్ లాడెన్ ఈజ్ ఆల్సో నరహంతకుడు, దావూద్ ఇబ్రాహిం కూడా నరహంతకుడు. ఇది మన భారతదేశంలో అత్యంత హీనమైన నీచమైన మారణకాండకు తెగబడ్డవాడు. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి అతన్ని తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. పొలిటికల్ విల్ లేకపోవడం కూడా కారణం అని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అంటే పొలిటికల్ విల్తో పాటుగా సార్ మనకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో, మన ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానీ, దే హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ జాబ్, బట్ they have been doing their job, but they know very well that where he is. But his address is known in Karachi. Yes. యాక్చువల్గా సార్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ టైంలో, అంటే యూపీఏ టైంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సార్, బట్ జనరల్గా ఏమవుతుందంటే అప్పీజ్మెంట్ పాలసీ అయితే ఉంది మనకి. ఆ అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా బట్ దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళను ఒక కమ్యూనిటీ, ఒక రిలీజియన్కు రిప్రజెంటేటివ్గా చూసి అప్పీజ్మెంట్ పాలసీని అప్లై చేసి అతన్ని వదిలేయడం అనేది భారతదేశంలో ప్రజలు ఏ మేరకు హర్షిస్తారు? అబ్సల్యూట్లీ, దట్స్ ఎ గుడ్ పాయింట్ అండి. అప్పీజ్మెంట్ పాలసీ ద్వారా మూలంగా ఆయన్ని తీసుకురాలేదని నేను అనట్లేదు, కానీ దావూద్ ఇబ్రాహిం అనేది ఇట్ హ్యాస్ బీన్ దేర్ అన్ ఇష్యూ ఫర్ ద లాస్ట్ 20+ years. ద రీజన్ దట్ వై వీ కుడ్ నాట్ గెట్ హిమ్ ఇస్ ఈవెన్ మన హఫీజ్ సయీద్ని కూడా మనం తీసుకురాలేకపోయాం. ఎందుకు తీసుకురాలేకపోయాం అనే దానికి ఆయన పెషావర్లో పబ్లిక్గా స్పీచెస్ ఇచ్చే స్థాయికి కూడా ఎదిగాడు. అదేవిధంగా దావూద్ ఇబ్రాహిం ముంబై అండర్ వరల్డ్, క్రికెట్ నెక్సెస్, ఫిల్మ్ బాలీవుడ్ నెక్సెస్, ఇట్ హ్యాస్ బీన్ ఏ ఫ్యాక్ట్. వై వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ జస్టిస్ టు హిమ్ టు ద జస్టిస్ ఈజ్ దట్ నాకు తెలిసిన దాంట్లో ఏంటంటే ఆయనకి సంబంధించిన వ్యవహారాల మీద కానీ, ఆయనకు సంబంధించిన వ్యాపారాల మీద కానీ నిఘా ఉన్నప్పటికీ రాజకీయంగా అసుస్థిరమైన నిర్ణయం లేకపోవటం, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కానీ వాళ్ళ లెవెల్లో కానీ వాళ్ళు గట్టిగా దాని మీద పట్టుబట్టలేకపోవటం ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. అది వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ కుడ్ బి టుడే బీజేపీ, ఎస్టర్డే ఇట్ వాజ్ కాంగ్రెస్. సో సక్సెసివ్ గవర్నమెంట్స్ హ్యావ్ సక్సెసివ్లీ ఫెయిల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 2 decades టు బ్రింగ్ హిమ్ టు జస్టిస్. ఐ క్వైట్ అగ్రీ విత్ యూ, పొలిటికల్ విల్ అనేది తప్పకుండా ల్యాక్ అవుతున్నదని ఇప్పుడే ఈ తేటతల్లం అవుతుంది. ఓకే, ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పాలి. లాడెన్ విషయంలో అమెరికా మొత్తం ఒకటే చేసుకున్న నిర్ణయం, చేసుకున్న సంకల్పం భారతదేశంలో ఎందుకు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎందుకు దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని తీసుకురావడంలో విఫలం అవుతున్నాయి? పొలిటికల్ విల్ లేకపోవడం కారణం అంటున్నారు అందరూ. అంటే పొలిటికల్ విల్లు ఉండాలి, దాంట్లో రెండో అభిప్రాయం లేదు. దావూద్ ఇబ్రాహింకి తర్వాత ఒసామా బిన్ లాడెన్కి కొంత డిఫరెన్స్ ఉంది. అమెరికాకి మిగతా మనకి డిఫరెన్స్ ఉంది. ఓకే, అమెరికాకి ఏంటంటే ఈ పాకిస్తాన్ అనేటువంటిది ఫ్రెండ్లీ కంట్రీ, మనకేమో ఫ్రెండ్లీ కంట్రీ కాదు, ఇట్ ఈజ్ ఎ ఎనిమీ కంట్రీ. కాబట్టి ఎనిమీ కంట్రీలోకి వెళ్ళి తీసుకురావటము లేదా ఎలిమినేట్ చేయటం అనేటువంటిది 2 పద్ధతులు. ఎలిమినేట్ చేయాలనేటువంటి ఆ యొక్క లైన్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ దీంట్లో లాస్ట్ 60-70 yearsలో అటువంటిది తీసుకోలేదు. వీలైనంత వరకు డెమోక్రటిక్ ప్రాసెస్లో తీసుకురావాలి. అయితే ఇక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ డెసిషన్ తీసుకొని మనకు నష్టం చేసినటువంటి వాళ్ళు లైవ్ ఆర్ డెడ్
అనేటువంటి పద్ధతిలో డెసిషన్ తీసుకుంటే అది ఎగ్జిక్యూషన్కి మన దగ్గర కెపాసిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు, ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఉన్నారు. అయితే అది తీసుకోవాలనంటే చిన్న చిన్న వాటికి పొలిటిసైజ్ చేసేటువంటి తత్వం మన దగ్గర ఉంది. ఇప్పుడు మీరు అన్నారు పలానాది ఇది ఎందుకు అని. ఇక్కడ అఫ్జల్ గురు ఏదైతే ఉందో అఫ్జల్ గురు గురించి పొలిటిసైజ్ ఎందుకు చేశారు? అఫ్జల్ గురించి శిక్ష వేస్తే కూడా పొలిటిసైజ్ చేశారు, శిక్ష వేయకున్నా పొలిటిసైజ్ చేశారు, ఇప్పటికీ దాన్ని పొలిటిసైజ్ చేసి ఇంకా చేయాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇంద్రసేన్ రెడ్డి గారు ఒకటి ఉంది, ఇప్పుడు కసబ్ను ఉరిదీయడం కూడా పొలిటిసైజ్ అయింది. కసబ్ను ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉరిదీయడం కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేశారన్నారు. అఫ్జల్ గురుని ఉరిదీస్తే పొలిటికల్ అడ్వాంటేజ్ అన్నారు. ఇంకోటి మీరు మాట అన్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఎనిమీ కంట్రీ అని చెప్పి, కానీ ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం కోసం అని చెప్పి సక్సెసివ్ గవర్నమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ వాజ్పేయి గవర్నమెంట్ ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, దే హ్యావ్ బీన్ ట్రైయింగ్. మనం ఈ ఎనిమీ కంట్రీ అనుకున్న కారణంగానే వాళ్ళు దావూద్ ఇబ్రాహింని వాళ్ళ దగ్గర అట్లా దాచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎనిమి మనం పక్కనున్నటువంటి వాడితోటి ఎన్నడైనా ఫ్రెండ్లీగా ఉండాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. బట్ అవతల వాడు ఆ రకమైనటువంటి రెసిప్రోకల్ దీంట్లో లేడు. ఓకే, కాబట్టి నేను ఆ పదం వాడాను. అయితే గవర్నమెంట్స్ ఆ పదాలు వాడవు. రైట్. బయట మనం ఉన్నటువంటి వాస్తవాన్ని మనం మాట్లాడుకోవటానికి మనకు అభ్యంతరం లేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ విల్ ఉండాలి. ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటానికి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక స్టాండ్ మీదకి రావాలి టు ఫైట్ అగైనెస్ట్ ది టెర్రరిజం. దావూద్ ఇబ్రాహిం విషయంలో అపీజ్మెంట్ పాలసీ పనిచేసింది యునైటెడ్ పీపుల్స్ అలయన్స్ గవర్నమెంట్లో అని చెప్తున్నారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గవర్నమెంట్లో అని చెప్తున్నారు. ఈ అపీజ్మెంట్ కారణంగా నష్టం జరుగుతున్నది కదా, యు ఆర్ నాట్ ఏబుల్ టు బుక్ ఎ కల్ప్రిట్. కరెక్ట్. నేను అనేది అపీజ్మెంట్ అని అంటే ఈ కసబ్ గురించి కానీ లేకపోతే ఈ యొక్క అఫ్జల్ గురు గురించి కానీ లేకపోతే మిగతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లలో పట్టుబడినటువంటి వాళ్ళు లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ వాళ్ళ గురించి ఓపెన్ ఫోరమ్స్ మీద వచ్చి సూడో సెక్యులరిస్టులు కానీ లేకపోతే సూడో ఇంటలెక్చువల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి మాట అంటే వాళ్ళ యొక్క ఇమేజ్ ఎట్లా పెంచుకోవాలి అనేటువంటి దీంతో కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ రియలిస్టిక్ దీంట్లో ఈ దేశానికి ఏది మంచిది అనేటువంటి విషయంలో వాళ్ళు ఏమాత్రం కూడా ఇచ్చారు. దాంట్లో పర్టికులర్గా సూడో ఇంటలెక్చువల్స్ మేము చాలా తెలివైనటువంటి వాళ్ళమని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు ఈ కేటగిరీలో ఎక్కువ ఉన్నారు. కృష్ణారావు, పాకిస్తాన్ సమాజం మరియు పాకిస్తాన్ స్టేట్ అండ్ ఇండియన్ సమాజం ఇండియన్ స్టేట్లో చాలా డిఫరెన్స్ ఉందండి. ఇండియాలో పొలిటికలీ ఎలక్టెడ్ పార్టీ, పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ స్టేట్, ఇట్ ఈస్ ఏ డిక్టేటర్షిప్. ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ గెలిచాడంటే ఒక 2 నిమిషాల్లో ఆ ముందు ప్రైమ్ మినిస్టర్ ఖాళీ చేసేస్తాడు తన యొక్క ఆఫీస్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతను పవర్లోకి వస్తాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తలుచుకుంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ 6 సెకండ్లో తీసేస్తారు. పాకిస్తాన్లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలంటే దానికి వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పర్మిషన్ తీసుకుంటాడు. ఓకే, నవాజ్ షరీఫ్ కేమ్ ఫర్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ అవర్ నరేంద్ర మోదీ గారు ఆఫ్టర్ టేకింగ్ కయానీస్ పర్మిషన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో ది పాకిస్తానీ పొలిటికల్ లీడర్షిప్ వాంట్స్ ఫ్రెండ్షిప్, ఒప్పుకుంటాను విత్ ఇండియా వాట్ ఎవర్ మే బి ద రీజన్. బట్ ద మిలిటరీ వాళ్ళ ఉనికికే దెబ్బతింటుంది. ఎందుకంటే అసలు ఇండియాతో యుద్ధం లేకపోతే వాళ్ళు అసలు పవర్ఫుల్ కాలేరు. పాకిస్తానీ స్టేట్లో మిలిటరీ ఈజ్ వెరీ పవర్ఫుల్. పాకిస్తానీ సొసైటీలో వాళ్ళ పాలిటీషియన్స్కి మిలిటరీ ఆఫీసర్ల కంటే చాలా తక్కువ గౌరవిస్తారు. ఇండియాలో అలా కాదు. ఇండియాలో ఎవరన్నా కానీ వాడు వృత్తిరీత్యా ఏదో చీఫ్ అది నేవల్ స్టాఫ్ ఒకసారి సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకి రెసిగ్నేషన్ పంపాడు. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ 1 minute. ఇట్ డిడ్ంట్ గో టు ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. డిఫెన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఎవరు చార్జ్ తీసుకోవాలో కూడా 1 నిమిషంలో చెప్పేశాడు. ఇది ఇండియా, అది పాకిస్తాన్. సో పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా దావూద్ ఇబ్రాహింని భారతదేశానికి వ్యతిరేక కలాపాలకి వాడడం కోసం వాడుకుంటున్నారు. ఒకవేళ అతను పనికిరాడి ఇంకా వేస్ట్ అయిపోయాడంటే అతన్నే ఎక్కడో పంపించేస్తారు, మన వాళ్ళకి చెప్తారు వాడు దుబాయ్లో పలానా చోట ఉన్నాడు అరెస్ట్ చేసుకుని
తీసుకురండి. లాడెన్ విషయంలో అమెరికాకు చెప్పినట్టు. అందుకే ఉపయోగం పోయింది. ఇప్పుడు లాడెన్ వల్ల వాడు పెద్ద వైట్ ఎలిఫెంట్ అయిపోయాడు వీళ్ళకి. సరే వాడి వల్ల ఏ ఉపయోగం లేదని వాళ్ళు పక్క గ్రిడ్ రెఫరెన్స్ చెప్పారు, ఫలానా చోట ఉన్నాడు, ఇక మీ తనులు మీరు చావండి అన్నాడు. కేసీ రెడ్డి గారితో మాట్లాడదాం. రెడ్డి గారు చెప్పండి, ఒక జనరల్ క్రిటిసిజం ఏమున్నదంటే ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పాకిస్తాన్ చూపించి ఇండియా, ఇండియాను చూపించి పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటూ ఉంటాయి, డిఫెన్స్ దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా పాకిస్తాన్ వాంట్స్ వార్ విత్ ఇండియా అండ్ ట్రబుల్ విత్ ఇండియా ఆల్వేస్. అండ్ ఇండియాలో కూడా అదే జరుగుతుంది, డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నారు, ఇతర కార్యక్రమాలకు తగ్గించి అనే విమర్శ ఉంది. మీరు అన్నట్టు భారతదేశం వ్యవస్థ రెండు తేడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అమెరికా కూడా డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళు ఒకసారి వెన్ దే డిక్లేర్ ఏ వార్ ఆన్ టెర్రరిజం దే గో ఆల్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ ఇర్రెస్పెక్టివ్ పార్టీ ఎఫిలియేషన్, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకా మరి దేనికి ఇవ్వరు. మన అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఆ స్థాయికి రాలేకపోతున్నాం మనం ఇప్పుడు కూడా. దేనికైతే అన్ని కూడా టెర్రరిజం కూడా ఇన్ ద సేమ్ మోడ్లో మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానివల్ల సేమ్ లాస్ వీల్ అప్లై. వీ డోంట్ గివ్ ఈవెన్ ఆయన చెప్పినట్టు మనకి క్యాపబుల్ ఆఫీసర్స్ ఉన్నారు, క్యాపబుల్ సంస్థలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వం. వాళ్ళకి దెర్ ఈజ్ ఏ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, దేర్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫిరెన్స్, ఫండింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పెట్టి ఇట్స్ ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ సిచ్యుయేషన్స్కి పర్వాలేదు. కానీ వెన్ యు ఆర్ డిక్లేరింగ్ ఎ వార్, వెన్ యు ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ ఏ బిలియనియర్ who is got a criminal terrorist record, is not normal methods will not work. That's exactly what America is doing. Same thing Putin did in Russia. If you look at Chechnya, when he has to control, he has gone all out. In fact, he didn't care for anybody. అలానే మీరు ఆల్ అవుట్ ఎఫర్ట్ ఉంటే తప్ప ఏదో దానికి మొక్కుబడికి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసాం మేము, వాళ్ళకి ఏదో నోటీస్ పంపించాం, లేకపోతే ఇంటర్పోల్కో నోటీస్ పంపించామంటే దాంతో తీరే సమస్యలు కావు ఇవి. దీనికి చిత్తశుద్ధితో పొలిటీషియన్ కానీ లేకుంటే ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేస్తే తప్ప ఒక సమస్యని పరిష్కారం చేయడానికి వీలవదు. అది ఎస్పెషల్లీ టెర్రరిజంకి ఈ నార్మల్ మెథడ్స్ విల్ నాట్ వర్క్. అది మొట్టమొదటి గుర్తించవలసిన. ఓకే, వాట్ టైప్ ఆఫ్ మెథడ్స్ హ్యావ్ టు బి ఫాలోడ్? ఇప్పుడు అమెరికా మీరు చెప్తున్న రష్యా పుతిన్ చెచెన్యా మీద చేసింది కానీ, అమెరికా బిన్ లాడెన్ విషయంలో చేసింది కానీ, ఇప్పుడు దావూద్ విషయంలో ఇండియా ఏం చేయాలనే దాని విషయం కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం టెర్రరిజం గురించి మాట్లాడుకుంటున్నాం. రమేష్ గారు చెప్పండి, ఈ కౌంటర్ టెర్రరిజం పాలసీస్ సంబంధించి భారతదేశం కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కూడా తీసుకోవాలి, ఈ దేశాల్లో కౌంటర్ టెర్రరిజం పాలసీస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి, ఎట్లా ఉంది, హౌ అండ్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గో అహెడ్? సార్, దేర్ ఆర్ టూ థింగ్స్ అండి, కౌంటర్ టెర్రరిజం అండ్ యాంటీ టెర్రరిజం. రైట్, వర్డింగ్లోనే తేడా ఉంది. కౌంటర్ టెర్రరిజం ఈజ్ జనరల్లీ ఏ షార్ట్ response and immediate response. Okay. Anti-terrorism has a vision. You should have a vision to defeat terrorism. These are the the differences between anti-terrorism and counter-terrorism. United States is the oldest democracy in the modern society. India is the largest democracy. Israel has been the only democracy, supposedly debatable. That is a democracy or complete democracy. It's a debatable. I don't want to get disputed. In the Middle East, out of 22 Middle Eastern countries, Israel is one, and it is only supposed to be a small democratic country. There are so many loopholes again. Right. So, these three democracies, they have three different approaches to counter-terrorism. And then I would like to put Pakistan also into perspective and see vis-a-vis also. United States, as Mr. K.C. Reddy sir has aptly pointed out, sir, very correctly pointed out, they follow a zero tolerance policy. Zero tolerance. Ugravadam ante bipartisan ante రిపబ్లికన్స్ కానీ, డెమోక్రాట్స్ కానీ దేశ జాతీయ సమైక్యత భద్రత కోసము వాళ్ళ యొక్క రాజకీయాలను పక్కన పెట్టి, అదే మనం అమెరికా నుంచి నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, నాకు తెలిసి ఒక అంశం సార్, రాజకీయంగా దేశ భద్రత కోసం వచ్చేసరికి డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ వాళ్ళ యొక్క రాజకీయ విలువలు రాజకీయాలని పక్కన పెట్టి
దేశం కోసం వాళ్ళ రాజకీయ విధానాన్ని రాజకీయ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం కాంప్రమైజ్ అవుతారు. ఆ యుఎస్ఏ పేట్రియాట్ యాక్ట్ అయితే ఏదైతే ఉందో 9/11 తర్వాత జరిగింది, అది ఒక చిన్న ఉదాహరణ. ఇది రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఒక చోట రావటం, అక్కడే మనం పొలిటికల్ విల్లు ల్యాక్ అవుతున్నాం సార్. ఒక్కసారి ఊహించండి సార్, స్వతంత్ర భారతావనిలో 68 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఎన్నిసార్లు అపోజిషన్ పార్టీ పవర్లో ఉన్న పార్టీ ఒక చోట కూర్చొని దేశ భద్రత కోసం దేశ సార్వభౌమాధికారం కోసం మేము పనిచేసామని గర్వంగా ఢిల్లీ విధుల్లో చెప్పుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ముఖ్య ఇక కమింగ్ టు ఇజ్రాయెల్ సార్, ఇజ్రాయెల్ గురించి వద్దాం సార్. ఇజ్రాయెల్ ఈజ్ ఎ డిఫరెంట్ యూనిక్ కేస్ ఆల్ టుగెదర్. ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మధ్య జరిగే ఆ పోరాటం ఏదైతే ఉందో అది చికెన్ అండ్ ఎగ్, కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ యొక్క స్వభావం. సో ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ వుడ్ లైక్ టు, నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్, వాళ్ళు కూడా జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక అడుగు ముందలకేసి టార్గెటెడ్ కిల్లింగ్స్ కూడా చేస్తున్నారు. డ్రోన్ స్ట్రైకుల దగ్గర నుంచి టార్గెటెడ్ కిల్లింగ్స్ దగ్గర నుంచి. అది మనం పరిపక్వత చెందిన ప్రజాస్వామిక దేశంలో అది కొద్దిగా విమర్శలకు తావిచ్చే అవకాశం. మీరు చెప్తున్న జీరో టాలరెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాయిలెన్స్ ఎక్కువ అవుతున్నది కదా, టాలరెన్స్ పేరుతోటి వాయిలెన్స్ ఎక్కువ చేస్తున్నారు, కిల్లింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకున్నప్పుడు, ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. అవును సార్, పెద్దలు కేసీరెడ్డి గారు దీని మీద మాట్లాడగలరు. ఎందుకంటే సార్ ఇప్పుడే యునైటెడ్ నేషన్స్ నుంచి తిరిగి వచ్చారు. యునైటెడ్ నేషన్స్ అపాయింట్ చేసిన గాజా ప్యాలెస్టైన్ ఆ సమస్యకు సంబంధించి ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన ఏకైక మాజీ IPS ఉన్నతాధికారి గారు కేసీరెడ్డి గారు. ఐ థింక్ హీ విల్ బి ఏబుల్ టు షో సమ్ లైట్ ఆన్ ఇట్. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, జీరో టాలరెన్స్ పాలసీలో భాగంగా నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ సివిల్ లిబర్టీస్ అనే ఒక డిబేట్ ఉందండి. అంటే జాతి యొక్క భద్రత కోసము మనిషి యొక్క ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదా, ఇది దేశ భద్రత పేరుతో. అంటే మీ యొక్క ఇండివిజువల్ లిబర్టీని హరించే అంశాలు చాలా వస్తున్నాయి. సో ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది అమెరికాలో కూడా. ఇది స్నూపింగ్స్ కానీ ఇంతకుముందు నిదర్శన్ రెడ్డి గారు చెప్పింది ఇంటెలెక్చువల్స్ గురించి చెప్తున్నది దాని అది ఇట్ కమ్స్ టు ది దేశ భద్రత దగ్గరికి వచ్చేసరికి వ్యక్తుల యొక్క స్వేచ్ఛ, వ్యక్తుల యొక్క హక్కులకు భంగం కలిగే పరిస్థితి కూడా రావచ్చు. దాన్ని టాలరేట్ చేయాలి. అది అమెరికన్స్ స్లోలీ అలవాటు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు అసలు చీమ వాళ్ళని కుట్టినా కానీ చిటుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా స్లోగా ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ బుష్ గవర్నమెంట్ చేసింది ఏదైతే ఉందో, జార్జ్ బుష్ జూనియర్ 2వ సారి ఎలక్ట్ అయ్యాడు కదండి, భయాన్ని అమ్మి ఆయన 2వ సారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఒక బూచి చూపించి. there is a choice between fear and economic progress. People have voted for fear. ఏది ఫియర్ నుంచి బయటపడాలి మేము అంటే there is a big ఒక డ్రాకులా లాగా టెర్రరిజం అనేది వస్తుంది, దాన్ని ఓడించాలి అంటే చేయాలని అట్లా జరిగింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సార్, జీరో టాలరెన్స్ పాలసీతో పాటుగా హ్యూమన్ సెక్యూరిటీ, మానవ భద్రతకు సంబంధించిన అంశాలైన కనీస అవసరాలను కూడా కల్పించగలిగితే మనకు ఆ విమర్శ ఉండదండి. అప్పుడు కూడా నేషనల్ సెక్యూరిటీ కూడా స్ట్రెంగ్థెన్ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ అనగానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్, లా అండ్ ఆర్డర్తో పాటుగా హ్యూమన్ సెక్యూరిటీ విషయాల మీద కూడా దృష్టి పెడితే అదొక సమతౌల్యం ఉంటుంది. విమర్శలకు తావించి మనం చక్కగా ఒక కౌంటర్ టెర్రరిజం పాలసీని, యాంటీ టెర్రరిజం పాలసీ పెట్టుకోవచ్చు. మనం ఒకసారి ఇంద్రసేన్ రెడ్డి గారితో మాట్లాడాలి. ఇంద్రసేన్ రెడ్డి గారికి చెప్పండి, దావుద్ ఇబ్రాహిం వంటి టెర్రరిస్ట్ల నుంచి, టెర్రరిస్ట్ గ్యాంగ్స్ నుంచి దేశానికి, దేశ భద్రతకున్న ముప్పుకు సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఒక్క దగ్గరికి వచ్చి పనిచేయని కారణంగా ఈ పరిస్థితి ఉందని చెప్తున్నాను. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు 71 బంగ్లాదేశ్ వారప్పుడు నేషనల్ పార్టీసు, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీని అవుట్ రైట్గా సమర్థించారు. ఈవెన్ వార్ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్లో దుర్గా అనేటువంటి పదంతో ఆమెను సంబోధిస్తూ ఇది చేసినారు. కానీ వాజ్పేయి ఇందిరాగాంధీ ఇప్పుడు వాజ్పేయి అని చెప్తే నా పార్టీ గురించి చెప్తున్నారంటారు. కాబట్టి ఈరోజు దావుద్ ఇబ్రాహిం పట్టుకురావటం కొరకు లైవ్ ఆర్ డెడ్ అనేటువంటి విషయంలో వాళ్ళు సమర్థించి సపోర్ట్ చేస్తారండి. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ ఇది చేసినా మధ్యన వీళ్ళందరూ ఉరికొస్తారు కదా. ఇంకా నువ్వు ఎట్లా అంటావు, లైవ్ ఆర్ డెడ్ అని ఎట్లా చేస్తావు? మనది డెమోక్రటిక్ కంట్రీ కదా, వాడు గన్ పట్టుకొని కొడుతున్నా సరే నువ్వు అట్లా చేయొద్దు కదా, నువ్వు ఒక స్టేట్ పవర్ యూజ్ చేస్తావా అని చెప్పి మాట్లాడుతున్నా. కాబట్టి బేసిక్గా ఉన్నటువంటి దీంట్లోనే వారు చెప్పినట్టుగా దేశం మొత్తంలో దీని మీద చర్చ జరగాలి.
ఎప్పుడైతే నేషనల్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దీంతో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఈ యొక్క ఇండివిజువల్ యొక్క ప్రమాణాలని మనం ఇచ్చేయాలనేటువంటి విషయం చేయాలి. నీకు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో నాగాసు, బొడోసు వీటిల టెర్రరిస్టుల విషయంలో వాళ్ళు ఎదురుగా వచ్చి కాల్ చేసిన తర్వాత మిలిటరీ పర్సన్స్ అయిపోయిన తర్వాత మిలిటరీ పర్సన్స్ ఓవర్కమ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేటు వాళ్ళని రిలీజ్ చేయమని చెప్తాడు. ఎందుకంటే ఆ మేజిస్ట్రేట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ను వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసేసి నువ్వు ఈ ఆర్డర్ ఇస్తావా చస్తావా. కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే అట్లాంటి ట్రబుల్డ్ ఏరియాస్లో ఇప్పుడు నాగాల్యాండ్, బోడో ఉద్యమం ఇట్లాంటి చోట్ల అట్లాంటి పరిస్థితి ఉన్నది. కానీ ఒక్కటి మీరు చెప్పాలి ఇప్పుడు ఏమిటంటే, అంటే కృష్ణారావు గారు, రెడ్డి గారు కూడా చెప్పాలి, పోలీస్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ మీద అంటే ఈ మీరు చెప్తున్న ఇంటెలెక్చువల్స్ అయితే ఇప్పుడు డెడ్ ఆర్ అలైవ్, దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని పట్టుకరండి అన్నప్పుడు వీళ్ళంతా వచ్చేస్తారు దాన్ని అపోజ్ చేయడానికి అని అంటున్నారు కదా. ఆ అపోజ్ చేసే గుణం, అపోజ్ చేసే తత్వం ఎందుకు వచ్చిందంటే పోలీస్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ మీద నమ్మకం పోవడం వల్ల కదా, ఎక్సెసెస్ జరుగుతున్నాయని కదా. మనకి జ్యూరిస్డిక్షన్ లేదు ఇండియా. జ్యూరిస్డిక్షన్ పక్కన పెడదాం, అసలు ఒకవేళ తెచ్చే అవకాశం ఇప్పుడు లాడన్ అమెరికా తీసుకుపోయినట్టుగా, అమెరికా చేసినట్టుగా దావుద్ ఇబ్రాహిం ఇండియా చేయదలుచుకుంటే అడ్డం వచ్చేస్తారని చెప్తున్నారు. అమెరికా చేసిన దానికి పాకిస్తాన్లో మర్డర్ కేసు కట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద ప్రాసిక్యూట్ చేశారో లేదు. అది ఇండియా చేస్తే మన మీద మర్డర్ కేసు కడతారు వాళ్ళు. పాకిస్తాన్ వాట్ అమెరికా హెస్ కమిటెడ్, ఆఫ్టర్ ఆల్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది అమెరికాలో ఉంటుంది. నేను వాళ్ళ దేశానికి వెళ్ళి వాడి చేతిలో తుపాకీ ఉందని వాడిని కాల్చి చంపేస్తే అది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద రాదు. సో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, వాడు ఓకే అడ్మిటెడ్ ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఏదో గన్ ఉందనుకోండి, బిఫోర్ దట్ ఫెలో కుడ్ కిల్, వీడు చంపేశారు, వాడి శవాన్ని కూడా ఎత్తుకుపోయారు. అండర్ విచ్ లా ఆర్ యూ పర్మిటెడ్? సో అది డబ్బు ఉంది, వాళ్ళు మైటీ సూపర్ పవర్ కాబట్టి నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. పాకిస్తాన్ యొక్క కన్నైవెన్సో కోఆపరేషనో ఉంది కాబట్టి పాకిస్తాన్ కోఆపరేషన్ తోటే పాకిస్తానే పట్టించింది ఒసామా బిన్ లాడెన్ అని అంటాడు. అదర్వైజ్ అలా అనకపోతే అతని గురించి ఎవరికి తెలీదు. ఇప్పుడు నేనేదో ఒక గొప్ప ప్రకటన చేసి నేను ఢిల్లీలో డీజీపీగా ఉండగా ప్రైమ్ మినిస్టర్ గారు నాకు ఇలా చెప్పారు అని చెబితేనే నేను సెన్సేషన్ ఫీల్ అవుతాను. నా అనుమానం ఆ నీరజ్ కుమార్ కూడా అలాగే అన్నాడు. మళ్ళీ మర్నాడు అలాగే నేను అనలేదు, ఐ మిస్కోటెడ్ అన్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇండియాలో మనము కొంచెం అటువంటి వీ హ్యావ్ నాట్ బికమ్ అంత పెద్ద ఎకనామిక్ ఆర్ మిలిటరీ మైట్. సో మన యొక్క హుకుం పాకిస్తాన్లో చెల్లదు. అయితే ఎప్పుడొకప్పుడు పాకిస్తాన్ విల్ ఫైండ్ దిస్ ఫెలో ఎ లయబిలిటీ. వీడిని ఎంతకాలం పోషిస్తాం, వీడి యూస్లెస్ ఫెలో అని. మనము దావుద్ ఇబ్రాహిం యొక్క ఎంపైర్ని ఇండియాలో సాగకుండా, ముఖ్యంగా బాంబేలో ఎవరు వాడతారు ఈ డీని? ల్యాండ్ లార్డ్స్, టెనెంట్ వికెట్ చేయడానికి. ప్రొడ్యూసర్స్ వాళ్ళు పాపం డిస్ట్రిబ్యూటర్లకి ఫిల్మ్స్ అమ్ముతారు, ఆ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వడు. సో జరా పైసే దిలావ్ భయ్య అప్పు వసూలు చేసినట్టు అనమాట. అట్లాగా మొత్తం అందరూ వాడుతున్నారు. మనం వాళ్ళని వాడడం ఆపేస్తే, ఈ ముంబై ఫిల్మ్ డమ్ కానీ లేక రాజకీయవేత్తలు కానీ వీళ్ళందరూ ఆపడం మానేస్తే వాడు పెద్ద యూస్ఫుల్ కాదు. అప్పుడు పాకిస్తాన్ వాడిని తెచ్చి మన దగ్గరికి ఇవ్వచ్చు, లేక వాడియో దుబాయో పంపేసి మనకు చెప్తారు వాడు పలానా హోటల్లో ఉన్నాడు. సార్ రైట్ క్వశ్చన్. ఇంద్రసేన్ రెడ్డి గారు, ఇప్పుడు దావుద్ ఇబ్రాహింని పాకిస్తాన్ నుంచి పట్టి తీసుకురావడం అనేది ఇబ్బందికరంగా కావచ్చు. ఇప్పుడు వారు అన్నట్టుగా అమెరికాకున్న మైట్, అమెరికాకున్న డబ్బు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పెట్టే ప్రెషర్ ఇతర దేశాల మీద అది మనం చేయలేకపోవచ్చు. కానీ భారతదేశంలో ఆ దావుద్ గ్యాంగ్ లేదా దావుద్ గ్రూప్ సంబంధించిన యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నాం? నేనేమంటున్నానంటే దావుద్ ఇబ్రాహింను కూడా లైవ్ ఆర్ డెడ్ పట్టుకురావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క కంక్లూజన్కి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే మన దగ్గర ఉండేటువంటి యొక్క ఫోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఆపరేట్ చేయడానికి కూడా కెపాసిటీస్ ఉన్నాయని నేను అంటున్నాను. ఫైన్, అది ఉంది, అదొక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే అతడు కింద ఉండేటువంటి బినామీ పేర్ల మీద ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, బినామీ పేరు అనేటప్పటికీ ఇది స్పష్టంగా ఇది దావుద్ ఇబ్రాహిము, ఇది పలానా వాళ్ళది అని చెప్పి మనకు తెలుసు. కానీ టెక్నికల్గా చూడేటప్పటికి వాని డ్రైవర్ పేరు మీదనో లేకపోతే ఇంకోరి పేరు మీద ఉండేటప్పటికీ దాన్ని సీజ్ చేయడానికి మనకు లీగల్ అప్లికేషన్స్ లీగల్ వస్తున్నాయి. రెడ్డి గారు, వాట్ టైప్ కృష్ణారావు గారు చెప్పింది ఏమిటంటే, ముంబై లాంటి చోట్ల ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, ఫిలిం ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇతరులు కావచ్చు,
ఈ గ్యాంగ్స్ని యూజ్ చేసుకొని తమ ఇంట్రెస్ట్లను కాపాడుకుంటున్నాయి. దీని కారణంగా కదా ఈ గ్యాంగ్స్ పెరుగుతున్నాయి, ఇది స్ప్రెడ్ అవుతుందనే. దీన్ని ఎందుకు పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్ చేయలేకపోతున్నది? చేయాలి. నేనే పొలిటికల్ విల్ తోటి చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. అయితే దానికి టెర్రరిజం, కౌంటర్ ఇంటెలిజెన్స్ వీటిలలో వాళ్ళను స్ట్రెంథెన్ చేసేస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది అయితే ఏదైనా సరే ఆ వ్యవస్థలోకి ఇంట్రూడ్ అయ్యి దాంట్లో ఉండేటువంటి లూప్ హోల్స్ని కనుక్కొని దాంట్లోకి వెళ్ళి చేయటం కొరకు ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్ నీడ్స్ ఎ పొలిటికల్ విల్. ఈ గవర్నమెంట్ మారినప్పుడల్లా సిస్టమ్స్ మారేటప్పటికి ఆ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పుడు మన దగ్గర నక్సలిజం ఉండే 1969లో కదా నక్సలిజం, 1967లో వచ్చింది. కాబట్టి ఆ రకంగా కానీ 2004 2006 వచ్చేటప్పటికి మొత్తం పోయింది. ఎందుకనంటే పోలీసులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, తర్వాత కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్, పొలిటికల్ స్ట్రక్చర్, కౌంటర్ ఇంటెలిజెన్స్ హాస్ రియల్లీ కంట్రీ. అయితే ఒకటి రెడ్డి గారు, అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా మనం కిల్ చేస్తున్నాం. కౌంటర్ ఇంటెలిజెన్స్ మనం దానికి సరి అయినటువంటి ఇవి ఇవ్వటం లేదు, ఫండ్స్ ఇవ్వటం లేదు, వాళ్ళకి మ్యాన్ పవర్ ఇవ్వటం లేదు. అక్కడే మళ్ళీ పొలిటికల్ సిస్టమ్ దాని వీళ్ళు రెడ్డి గారు ఒక మాట, రెడ్డి గారు కృష్ణారావు గారు కూడా చెప్పాలి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇంతకుముందు ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్తున్నారు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంను తీసుకున్నంత సీరియస్గా ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కానీ లేదా ఇట్లాంటి వీళ్ళ విషయంలో కానీ పొలిటికల్ సిస్టమ్ అంటే రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకోకపోవడం కారణం అనుకోవచ్చా పెరిగిపోవడానికి? అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది రియల్ థ్రెట్ అని అందరు పాలిటీషియన్కి తెలుసు. ఎందుకు? బట్ దానికంటే ఎక్కువ థ్రెట్ గా ఇవి తయారవుతున్నాయి కదా. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పాలిటిక్స్. దావూద్ ఇబ్రహీం ఏ ఎమ్మెల్యేని చంపలేదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు ఎంతోమంది ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, సీఎంని కూడా చంపడానికి ప్రయత్నించారు. సో బట్ దావూద్ ఇబ్రాహిం వందలాది మంది అమాయక ప్రజల్ని అందులో ముస్లింసే కదా. యాక్చువల్గా వాళ్ళు పెట్టే ఆ బాంబులన్నీ చనిపోయేది బీద ముస్లింలే. సో ఈజ్ యాక్చువల్గా దావూద్ ఇబ్రాహిం వాడేవాళ్ళు పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఆల్మోస్ట్ సీఎం లెవెల్ మహారాష్ట్రకి. ఓకే. సో దే ఆర్ ఆల్ బెనిఫిటెడ్. సో మనకు కొంతకాలం వాడారు కొన్ని నియోజకవర్గాల్లో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ని కొంచెం హెల్ప్ తీసుకుని బూత్ క్యాప్చరింగ్లోనూ లేక భయపెట్టి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనము అన్టచబుల్. వీడు ఈ దావూద్ ఇబ్రాహిం లాంటి గ్యాంగ్లు మనం ముట్టుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని పొలిటికల్ పార్టీసు, వాడు ఇంక ఎండిపోతాడు. వాడికి ఇంక ఫ్రెష్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. వాడు పాకిస్తాన్ ISI ఇచ్చేది చాలా తక్కువ డబ్బు వాడికి. వాడు మెయిన్ మనీ కమ్స్ ఫ్రమ్ దందాలు, ఫ్రమ్ సెటిల్మెంట్స్. అవి వాడి యొక్క 5,000 మందిని పోషిస్తున్నాడు అన్నారు. ఈ 5,000 మందికి ISI ఇవ్వదు. ISI కేవలం ఒక మంచి బంగ్లా, కరాచీ, ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ మాత్రమే వాళ్ళు ఇస్తారు. వీడు ISIకి వీడు డబ్బులు ఇవ్వచ్చు, వీడి దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటిది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ దీంట్లో వాళ్ళు ఇస్తారు, అంతేగాని డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ కాపాడుతున్నందుకు ఉల్టా దావూద్ ఇబ్రాహిం డబ్బులు ఇస్తున్నారు. అది కరెక్ట్. ఓకే, రెడ్డి గారు అంటే మీరు టెర్రరిజంని నేను ముందు చెప్పినట్టుగానే మిగతా విషయాలు ఆ సేమ్ ఫుటింగ్లో చేయకూడదు. టెర్రరిజం అనే ప్రాబ్లం ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్ ఎట్ ప్రొఫెషనల్ లెవెల్, ఆ ప్రొఫెషనల్ వే. ఇట్ హ్యాస్ ఆ ప్రొఫెషనల్గా ట్యాకిల్ చేస్తే తప్ప టెర్రరిజం మీరు ట్యాకిల్ చేయలేరు. అది అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏమవుతుందంటే ఆ ప్రొఫెషనల్ టచ్ లేకుండా ఇట్ ఈస్ డన్ యాజ్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఆ పొలిటీషియన్స్ ఇంటర్ఫిరెన్స్ లేకుంటే వీళ్ళు సమ్ పీపుల్ ట్రై టు హ్యాండిల్ ఇన్ దేర్ ఓన్ వే. దాంతో ఏమవుతుంది, దెర్ ఇస్ నో ప్రొఫెషనల్ టచ్ ఎట్ ఆల్. దాంతో మనకేమవుతుంది, ఆల్ అవుట్ వార్ లేకుంటే ఆల్ అవుట్ ఎఫర్ట్స్ అన్నది రావడం లేదు ఎప్పుడు కూడా. ఇట్స్ ఎ లెకడాస్కల్ వే, ఏదో పట్టినట్టుగా చేయడం. ఓకే. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక వారం రోజులు దాని గురించి మాట్లాడడం, మీడియా కానీ లేకుంటే పొలిటీషియన్స్ కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ మాట్లాడి చెప్పడం, తర్వాత మర్చిపోవడం. ఇప్పుడు హిస్టరీ చెప్పాను. అందుకనే దావూద్ ఇబ్రహీం చూస్తే దావూద్ ఇబ్రహీం ఈస్ హ్యావింగ్ 5,000 people, D company, for the last so many years. Only 1993 February he went to Pakistan. Yes. So what our security apparatus has been allowed to do by the politicians or the parties, whatever it may be, till 1993. Only a Bombay blast వచ్చిన తర్వాత
278 చచ్చిపోయిన తర్వాత దావూద్ ఇబ్రహీం పేరు వచ్చిన తర్వాత దెన్ ఓన్లీ దే స్టార్టెడ్ వేకింగ్ అప్. అప్పుడు లేచి ఓహో దావూద్ ఇబ్రహీం పట్టుకోవాలేమో అనుకున్నారు. బై ద టైమ్ హీ ఆల్రెడీ వెంట్. బట్ అప్పుడు వరకు ఏం చేస్తాం మనం? ఆర్ వీ నాట్ సెన్సిటివ్ టు దిస్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్. వై వాట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ షెల్టర్ ఆర్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ ఓకే. ఇంద్రసేన్ రెడ్డి గారు మీతో కూడా మాట్లాడతాను. ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పండి, కిరాయి హంతకులు, గూండాలు ఇట్లాంటి గ్యాంగ్స్ విషయంలో పొలిటికల్ డెసిషన్స్ ఎందుకు? వై నాట్ ది పొలిటికల్ సిస్టమ్ లీవ్ ఇట్ టు ది అడ్మినిస్ట్రేషన్, లీవ్ ఇట్ టు ది ఫోర్సెస్? ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వీళ్ళందరినీ కూడా పాలిటీషియన్స్ ఏదో ఒక లెవెల్లో స్థాయిలో వాడుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ అనేది కాదు, ఎలక్షన్స్ లో వాడుకుంటున్నారు, కానీ ఒక్క విషయం అండి, పోలీసు కానీ గవర్నమెంట్ కానీ ఫర్మ్గా ఉందనంటే వాళ్ళంత భయస్థులు ఇంకోరు లేరు. ఒక్క ఆఫీసర్ గట్టివాడు కనుక వచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా ఆఫీసర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినంత వరకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుట్ సైడ్ ది సిటీ వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళు పారిపోతుంటారు. కాబట్టి ఇట్ ఈస్ ది ఓన్లీ పొలిటీషియన్స్ హూ సపోర్ట్ దెమ్. ఈ పొలిటీషియన్స్ కమిటెడ్ టు ఫర్ పీస్ వీళ్ళని కర్బ్ చేయాలనేటువంటి దీంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతాం. సార్, పెద్దలు ఇంద్రసేనారెడ్డి గారు, కేసీ రెడ్డి గారు, ఎంవి కృష్ణారావు గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తా ఒక అంశాన్ని తమ ముందులో ప్రస్తావిద్దాం అనుకుంటున్నాం సార్. జాతీయ భద్రతా విధానం అనేది ఒక విజన్తో ఒక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది ఇంతవరకు మనకి రిటర్న్ డాక్యుమెంట్ లేదండి. మనకి హెల్త్ పాలసీ ఉంది, వాటర్ పాలసీ ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, జాతీయ భద్రతా విధానం అనేది ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఉండటం వలన ఎంతో కొంత జవాబుదారీతనం ఉంటుంది. మన ప్రజలు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి అంటే ఒక మేనిఫెస్టోలో జాతీయ భద్రతా విధానం మీరు ప్రకటించండి అని చెప్పే స్థాయికి మన వాళ్ళు ఆ యొక్క విఘ్నత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆ జాతీయ భద్రతా విధానంలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకమైన పాలసీలు ఫ్రేమ్ చేయటం, ఆ పాలసీల్లో పెద్దలు కృష్ణారావు గారు, పెద్దలు కేసీ రెడ్డి గారు లాంటి ఉన్నత పోలీస్ అధికారులతో, అంటే ఇంకా చాలామంది మిగతా వాళ్ళతో పాటుగా పద్మనాభయ్య గారు కూడా మన తొలి అంటే తెలుగు హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన పద్మనాభయ్య గారు, కంటిపూడి పద్మనాభయ్య గారు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి. ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఇది నేను ఒక మంచి తరుణంలో చెప్తున్నాను, ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి గారు సీనియర్ బీజేపీ నేతలు, వాడు కనుక పొలిటికల్ విల్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది హైకమాండ్కి చేయగలిగితే సార్, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి మన హైదరాబాద్ నుంచి, వీళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆ కమిటీలో కూలంకషంగా 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి ఇండియాకి, 4,000 కిలోమీటర్లు బంగ్లాదేశ్తో మనం షేర్ చేసుకుంటున్నాం, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్, నేపాల్, 106 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్తో చేసుకుంటున్నాం, శ్రీలంకతో మనకి కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్కన చైనా మ్యారిటైమ్ సిల్క్ రూట్ ద్వారా కిందకి దిగుతుందండి, వాళ్ళ యొక్క ప్రాబల్యం పెంచుతుంది. జాతీయ భద్రతా విధానం అనేది ఒకటి ఉండాలి, దాంట్లో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక విధానం ఉండాలి, దాంట్లో భాగంగా కోస్టల్ సెక్యూరిటీ కమాండ్ ఏర్పాటు చేయాలి. 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయండి మనకి 29 రాష్ట్రాల్లో, ఆ 9 కోస్టల్ సెక్యూరిటీ కమాండ్ ఏర్పాటు చేయాలి, సైబర్ కమాండ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న థ్రెట్ సైబర్ థ్రెట్, సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్. ఇవన్నీ చేయగలిగితే సార్, పెద్దల సహకారం తీసుకొని మనకు ఒక విజన్ ఉంటుందండి, ఆ విజన్తో పాటు మనం ముందుకు వెళ్తామండి. ఇంద్రసేన్ రెడ్డి గారు, ఇప్పుడున్న యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ నేషనల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ ఇట్లాంటి ఆలోచన చేస్తుందో జాతీయ భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించింది? ఖచ్చితంగా వారు చెప్పినటువంటిది ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ సజెషన్. కానీ డెమోక్రటిక్ కంట్రీలో కొన్ని విషయాలు మనం మాట్లాడేది మనకు వ్యతిరేకం అవుతాయి. వారు మాట్లాడేటువంటిది ఇన్ ది బ్రాడర్ ఆస్పెక్ట్, ఏ గవర్నమెంట్కైనా నేషనల్ సెక్యూరిటీ అనేటువంటి ప్రాధాన్యత దీంతో ఉండాలి, దాన్ని ఏ రకంగా డిస్కస్ చేయాలనేటువంటిది వాటి విషయంలో మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు పార్లమెంట్లో చర్చించాలి, కానీ ఇండోర్ దీంట్లోనే చర్చించాలనేటువంటిది ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నక్సలైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఎమ్మెల్యేస్ మాట్లాడటానికి భయపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఓపెన్ పర్సనల్ కలిసినప్పుడు చెప్పేవాళ్ళు, అసెంబ్లీలో ఏదైనా రేజ్ చేయాలంటే భయపడేటువంటి వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను క్లోజ్డ్ డోర్ ఇన్ కెమెరా డిస్కషన్ చేయాలనే. కాబట్టి ఇటువంటి అన్ని చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చిన్న స్కోప్ కూడా వదిలిపెట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటారనేటువంటి పూర్తి విశ్వాసం నాకు. కానీ ఫైనల్గా ఒకటి ఇంద్రసేన్ రెడ్డి గారు, ఇంతకుముందు కృష్ణారావు గారితో అన్నట్టు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అన్ని పొలిటికల్ పార్టీస్ పార్లమెంట్లో ఇన్ కెమెరా కూర్చొని మాట్లాడుకొని ఇట్లాంటి వాటి మీద కొన్ని విధానాలు, కొన్ని పాలసీస్
ఇది చేయాలి, రూపొందించాలి అని చెప్తున్నారు. కానీ అట్లాంటి ఇన్ కెమెరా సెషన్స్ దగ్గరికి వచ్చరికి ప్రజలకు మీకు ఓట్లేసి గెలిపించి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలకే మీ మీద పూర్తి విశ్వాసం లేని కారణంగా ఈ ఇన్ కెమెరాస్ వీటి పట్ల కొన్ని అనుమానాలు. నేను ఇన్ కెమెరా మీటింగ్ అనేటువంటిది మన ప్రజలకు కాదు, మన ప్రజలకి మన మీద విశ్వాసం ఉంది. కానీ మనం డిస్కస్ చేసేటువంటిది నేను ఇటు నుండి ప్లాన్ చేస్తానంటే పక్కనున్నటువంటి దేశాల వాళ్ళు వరల్డ్లో ఉండేటువంటి దావుద్ ఇబ్రాహిం కానీ ఇంకోరు కానీ వాళ్ళందరూ కూడా మనకు కౌంటర్గా ఆలోచన చేస్తారు. అందుకొరకు ఇటువంటి డిస్కస్ చేయకూడదు అనేటువంటి పాలసీ బయటికి చెప్పడం అని అంటే నీ యొక్క ప్లాన్ని నువ్వు అవతల వానికి చెప్పినట్టే లెక్క. కాబట్టి ఈ సందర్భంలో బాంబేలో ఈ తాజ్ హోటల్ అటాక్ అది అయింది కదా, ఈ అజ్మల్ కసబ్ది, అప్పుడు టీవీలలో చూపెట్టారు, టీవీలో లైవ్ చూపించారు. ఈ లైవ్ వాళ్ళు పాకిస్తానీ హ్యాండ్లర్స్ మీడియా షుడ్ ఆల్సో బిహేవ్ రెస్పాన్సిబిల్లీ. మీడియా రెస్పాన్సిబిలిటీ వేరు, చెప్పకపోవటం వేరు, రిస్ట్రెయిన్ గా ఉండాలి. కాదు తర్వాత మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మానేశారు, లైవ్ చేయలేదు. అయితే ఇప్పుడు మనం ఏం పార్లమెంట్ లో డిస్కస్ చేస్తున్నాం, మనకంటే మన యొక్క మిత్ర శత్రు దేశాల కదలికలు మనకంటే ముందే వేరే దేశాల దాన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తారు మీరు? ఓపెన్ గా మాట్లాడుకుంటున్నప్పుడు దేశంలో బయటికి పోకుండా ఎట్లా ఉంటాయి ఈ విషయాలు? మళ్ళీ ఇంటెలిజెన్స్ కొన్ని ఓపెన్ సోర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ ఇంద్రసేన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు, అట్లాగే కృష్ణారావు గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా దావుద్ ఇబ్రాహిం భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైనాడు. పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఆయన షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా నిర్మూలించగలిగింది, కానీ దావుద్ ఇబ్రాహింని ఇప్పటివరకు మనం పట్టి తీసుకురాలేకపోతున్నాం దేశానికి. దానికి సంబంధించి భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. దానికి పొలిటికల్ విల్ అవసరం అని చెప్తున్నారు. ఇది వాళ్ళు 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.